మీ జర్నీ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయండి. మేడం. అంటే మరి మీరు మాట వినకపోయినప్పుడు కనీ పెంచిన అమ్మా నాన్నల్ని చాలా బాధ పెట్టినట్టున్నారే. అమ్మ నాన్న అంటే ఒక సినిమా ఉంది, బ్రహ్మానందం ఉంది. సాయంత్రం 6 అయితేనే వాకిలు వేసుకొని టీవీ చూసుకుంటుండేవాళ్ళు. ఆ! 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 అలా చేశాను మేడం. మా నాన్న చనిపోయాడు. బతుకున్నప్పుడు తెలియదుగా నాన్న కనపడినకల్లా మా నాన్న నా కొడుకు టీవీలో వస్తున్నాడని ప్రతి ఒక్కరు చెప్పేవాడు. అన్ఎక్స్పెక్టెడ్గా హార్ట్ స్ట్రోక్తో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్నా. చెప్పారు, వెళ్ళాను. మా నాన్న బీడీ తాగేవాడు కాదు. కట్టుకున్న బట్టలతో వచ్చి గుంటకల్లో 2 ఇళ్ళు సంపాదించాడు. మాకు ఏం తినే గడ్డం లేదుగా. నాన్న ఒంటెది బండి తేలేవాడు, పనుల బండి అన్నీ చేశాడు. వాళ్ళని కొట్టా, ఆ అమ్మని కొట్టా, నాన్నని కొట్టా. నాకేమనిపించిందంటే నేను డబ్బులు ఇస్తే తాగపేకి వేస్తే ఏం చేసాకైనా సిద్ధమే. ఒకప్పుడు 20,000 కోసం కానీ కొడలు తీసుకొని పోయిన రోజులు ఉన్నాయి. ఒకప్పుడు అంటే జనాలకి బానిసలైపోయి తల్లిదండ్రులకి విలువ లేకున్నట్లా, జనాలకి విలువ లేకున్నట్లా. నేను ఎవరి గురించో తెలియదు కానీ నేనైతే అలా చేశా. ఇప్పుడు నాకు తెలుసు, మారాను కాబట్టి అలాంటి వ్యసన జోలికి ఎవరు వెళ్ళొద్దండనే చేతులెత్తి మొక్కుతున్నా. చాలామంది స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ పిల్లలు సిగరెట్స్ కొద్దిగా స్టైలిష్గా ఉంటుంది, సిగరెట్లు తాగుతున్నారు. అలాగే చిన్నగా డ్రగ్స్ అలవాటు నేర్చుకుంటున్నారు. తర్వాత ఏం కాదమ్మా, చిన్న బీరే, తర్వాత బీజరే, అలా 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 ఆ బాటలు. నాది అలాగే స్టార్ట్ అయింది. నాకు ఏం అలవాట్లేదు స్టార్టింగ్లో. నాకు పెళ్ళి అయినప్పుడు మూతి మీ సంకట కానీ లేదు. అలాంటి టైంలో పెళ్ళి చేశారు. అప్పుడు కానీ ఇరుగు పొరుగంతా వీనికి పిల్లనిస్తే చేయలేరు వీడు అది ఇది అని చెప్పినారు. అయినా బంధుత్వం అనమాట. మా అత్త ఇచ్చిపోయింది, ఎలా అయినా ఇచ్చిపోయింది. నా భార్యని హింసించిన రోజు లేదు. కడ్డీలతో కొట్టినా, తాగి వచ్చినానంటే ఆ ఏరియా అంతా వాంతేమిలో అని చిల్లరన ఆయాలో అనే కాడికే ఉండేది. అమ్మాయి పుట్టినాక 2012లో అమ్మాయి పుట్టినాక వీటి మర్డర్ కేసులు ఇరుక్కున్నా. 5 నెలలు అంటే గడ్డము చాలా పెంచేసి ఇక్కడి దాకా. నా భార్యకి నిలిచిందని తెలిస్తేనే వదిలేసా. 1 ఇయర్ వరకు వదిలేసా పూర్తిగా. తెలియదు అనమాట. అలా ఉన్నప్పుడు వేరేమని చేసుకున్నాడు. నాకు ఇంకా షార్ట్ టెంపరు. మిమ్మల్ని కొట్టారు వేరే మనిషి. కొట్టాడు, మనిషి ఒక్కేటి కొట్టాడు. నేను మామూలుగా ఎక్కడ పోయినా నాదే పరిచయం ఉంటుంది. వాళ్ళు ముస్లిమ్స్, చెప్పొచ్చలేదో, వాళ్ళ ఇంటికి వెళ్ళా. బార్ అండ్ రెస్టారెంట్ పక్కన బండలు గిండలు అన్నీ పగలగొట్టి ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత మందే తప్పు, ఎందుకంటే తాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తాకముందే అయితే చేసుకునేది కాదు, మాట్లాడేది కాదు. ఇంటికి వెళ్ళాం. తర్వాత కేసు పెట్టారు. స్టేషన్లో 4-5 రోజులు. గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్, ఆ రేంజ్లో కోటింగ్ జరిగింది. దానికంటే ముందు ఎవరైనా పిలిచే వాళ్ళంటే వెళ్ళేవాడిని. గుంటకల్లో ఏదైనా చిన్నది మిస్టేక్ జరిగిందంటే బాలాగాడు ఉంటాడు అని పోలీసులు నా ఇంటికాడికి వచ్చేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది జరిగినా నన్ను తీసుకెళ్ళేవాళ్ళు. స్టేషన్లో పెట్టి అలా చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది సుప్రజ మేడము, తర్వాత ఎస్ఐ ఒలి భాష అని ఉండే, ఇప్పుడు సిఐ అయినాడు. ఆయన కొద్దిగా మంచి మాటలు చెప్పి, తర్వాత భాష అని జమీందారు. నా లైఫ్ టర్నింగ్ అయిపోయింది. ఒకటే అనిపించింది అనమాట, ఎంత డబ్బు సంపాదించుకున్నా నేను ఇప్పుడు ఆదర్శంగా తీసుకెళ్ళింది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకు ఇలా రీల్స్ చేస్తున్నానంటే, మెగాస్టార్ చిరంజీవి గారు ఆల్మోస్ట్ పెద్ద పెద్ద ఎనీథింగ్, ఎనీ హీరో లేడీస్ చేసి వేసుకుంటారు. నేను చేసింది ఇంకా పావలానే నాకు ఇప్పుడు అనిపిస్తుంది. చాలామంది ఇన్స్టాలో నాకు వచ్చింది నేను చేస్తున్నా, నాలాగా ఒక వీడియో చేస్తే నేను లైఫ్లో మీకు ఒక వీడియో కానీ పోస్ట్ చేయను. ఎందుకంటే జనాలను ఎంటర్టైన్మెంట్ చేయాలా, ఒకటే రకం చేస్తే వీనికి ఇదే వస్తుంది, వీళ్ళు ఏం చూస్తారనుకుంటారు. చిన్నపిల్లలు నచ్చేలాగా చేస్తున్నా, తర్వాత ఇజ్రాయల్కి నచ్చేలాగా చేస్తున్నా, ముసలిళ్ళకి నచ్చేలాగా చేస్తున్నా, ఫ్యామిలీకి నచ్చేలాగా చేస్తున్నా. దీంట్లో కొంతమంది అదే పైచాచిక ఆనందం అనమాట. అది వాళ్ళు పెట్టలేరు, వాళ్ళది మనకి ఇవ్వలేరు. నన్ను హింసిస్తున్నా, అలా కామెంట్స్ పెడుతున్నా, మనం పట్టించుకోలేము, చదువు రాదు, అలాగే జరిగిపోతుంది. నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే, మీరు యంగ్ ఏజ్ నుంచి అంటే ఒక 16 ఏళ్ళు ఊహ తెలిసిన వయసు నుంచి మొండిగానే ఉన్నారు. అవును మేడం కదా. మరి ఇంత మొండిగా ఉండి అమ్మా నాన్నల్ని బాధ పెట్టే పర్సన్ని నమ్మి ఒక ఆడపిల్లని ఎలా ఇచ్చారు? అంటే బంధువులు అనమాట. మా నాన్న వాళ్ళ పిన్నమ్మ కూతురు బంధుత్వం దూరం అయిపోతారన్నట్టు ఇచ్చారు. మరి ఎప్పుడైనా మీ మీ భార్యకి మీరు సారీ చెప్పడం, క్షమించమని అడగడం? చెప్పాను మేడం. అంటే అర్థం చేసుకుంది. నేను ఇప్పుడు ఇది మొండి అనమాట, నాకు ఏ సపోర్ట్ లేదు. సినీ ఫీల్డ్లో సక్సెస్ తెచ్చుకోవాలంటే ఏమి లేకుంటే డబ్బు ఉండాలి. ఒక ₹1,00,000 కృష్ణానగర్లో ఎగరేసి వెహికల్ తీసుకొచ్చి 4 బౌన్సర్లు వచ్చి నిలబడితే ఫేమ్ వచ్చేస్తుంది. సెకండరీ రాజకీయ నాయకుల సపోర్ట్ ఉండాలి. ఈ 2 లేవు.
సినీ ఫీల్డ్లో కానీ రావాల చాలామంది కళాకారులు, టీచర్సు, డాక్టర్సు చాలామంది ఇన్స్టాలో ఉన్న వాళ్ళ కళని పోస్ట్ చేస్తున్నారు. మూవీస్ ఆడిషన్స్ కోసం నేను చాలా మొబైల్లో ఆడిషన్స్ గ్రూపులో ప్రతి గ్రూపులో చేశారు. ఆడిషన్స్ పొద్దున్న వచ్చాను. నాకు రాత్రి 9:30కి ఎక్కితే పొద్దున్న 5 కల్లా ఉంటాయి ఇక్కడ. నాకు జస్ట్ 20 కిలోమీటర్స్ ఉన్నట్లే హైదరాబాద్ గుంటకల్ 400 కిలోమీటర్లు 20 కిలోమీటర్స్ ఉన్నట్లే. అలాగే టీటీ ఉన్నారు మన ఫ్రెండ్ కృష్ణ అని, ఆయన పరిచయం అయ్యాడు. జనరల్ టికెట్ తీసుకొని ఏసీలే రిజర్వేషన్ కోర్స్ ఇచ్చేస్తాడు. అలా జర్నీ స్టార్ట్ చేస్తున్నా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు మీరు అసలు? అండ్ వన్ థింగ్ ఏంటి అని అంటే, బేసికల్గా ఒక మనిషి ఒక పని చేస్తున్నారు, రౌడీయిజం చేస్తున్నారంటే శాపనార్థాలు అనొచ్చు, మనుషులు చిన్నగా చూడడం కావచ్చు, ఎక్కడికైనా వస్తే పిలుపులు మానేయడం, కుటుంబాన్ని దూరం పెట్టడం, ఇలాంటివి చాలా జరిగే మీరు అన్నది 100% వాస్తవమే మేడం. నాకు ఫస్ట్ కూతురు పుట్టిన తర్వాత సెకండ్ అబ్బాయి అబ్బాయి పుట్టడం పోలియోతో పుట్టాడు. అంటే 7 నెలలనే తీసేయించాం. ఇంకా మా 7 నెలల్లోనే కడుపు తీసేయించాం. ఎలా తీసేసామంటే, ఒకవేళ పుట్టినా జీవితాంతం మంచం మీద పెట్టుకొని బతికించుకోవాలి అనిపించింది నాకు. అక్కడ ఎంతోమందిని సతాయించాను కాబట్టి ఇప్పుడు భగవంతుడు నాకు ఈ రూమ్లో ఇచ్చాడు. ఇది తప్పు అని తర్వాత మళ్ళీ 2 అమ్మాయిలకి ఆపరేషన్ చేయించేసాను. లైఫ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. సినీ ఫీల్డ్లో నాకు అనిపించింది ఏమంటే, ఎంత ఉన్నోళ్ళని సంపాదించుకోవాలనుకుంటారు. ఇప్పుడు ప్రపంచాన్నే శాసిస్తున్నారు ఎవరు, అంబానీ గారు. ఇప్పుడు మనం పెళ్ళికి వెళ్తాం, పెళ్ళికి ఏదో మూవీ పెడతామో లేకుంటే ఫుడ్ పెడతారు, తినేసి వస్తాం. కానీ అలాంటి సమయంలోనే అంబానీ గారు 900 సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తుందంట. నాకు తెలియదు, వాళ్ళు మా సోషల్ మీడియాలో ఈయనే, నేను మీ దగ్గర చెప్తున్నా. 900 సంవత్సరాలు తినాలంటే ఇప్పుడు ఈయన ఆల్రెడీ 60 ఏళ్ళు, మ్యాక్సిమం 20 ఇయర్స్ అనుకోండి. ఇంకా 9 సంవత్సరాలు ఎవరు తినాలి? అలాంటి టైంలోనే 239 రూపాయలు నేను జియో రీఛార్జ్ చేసుకుని 5G అన్లిమిటెడ్ అని రీల్స్ రాత్రి 1 గంట వరకు చేసేవాడిని. పెళ్లి టైంలో మాకు గిఫ్ట్ ఇవ్వాలి. ఒక 3 months నా కొడుకు పెళ్ళి, 3 months జియో ఫ్రీ ఇస్తున్నాను వదలాలి. ఆయన గిఫ్ట్ ఇవ్వాలి మేడం, ఎందుకు ఇవ్వకూడదు? ఇప్పుడు మైన్ వాళ్ళకి అందరికీ 2 కోట్లు వాచ్ ఇచ్చాడు కదా పెళ్ళికి పోయినందుకు. సపోజ్ ఎవరో అభిమానంతో పెళ్లి కోసం వెళ్ళాడు, ఆయన మీద కేసు కట్టారు అంటే ఇన్విటేషన్ వల్ల వెళ్ళాలి. మీ దగ్గర డబ్బు ఉంది, ప్రపంచాన్ని శాసిస్తున్నారు. మీరు డబ్బుని తీసుకునే పోలేరు కదా ఎక్కడ పోయినా. డబ్బుతో మీరు ప్రతి ఒక్కటి కొంటారు మేడం. ప్రేమను కొంటారా? పోనీ లోపలికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తారా? కట్టుకున్న బట్టలతో దగ్గర అవి కానీ తెలియదు కదా. అలాంటి టైంలో నీ కొడుకు పెళ్ళి కదా, మా టోటల్ ఇండియా వైజ్ 3 months ఫ్రీ వదలాల్సిండ్రి మేము చెప్పుకుంటుంటాం. ఇప్పుడు కొన్ని లక్షల మంది నీ జియో నుంచి డైవర్ట్ వెళ్ళిపోతున్నారు. ఇవ్వలేదని ఉన్న వాళ్ళే సంపాదించుకుంటున్నారు మేడం. మళ్ళీ లేని వాళ్ళు ఎలా ఉంది? అందరూ అలాగే ఉన్నారు. కానీ ఈ సినీ ఫీల్డ్లోకి రావడానికి కారణము పవన్ కళ్యాణ్ గారిని చూసి చిరంజీవి గారు ఎలా వచ్చారో నాకు తెలియదు. ఇప్పుడు నేను ట్రైన్ ఎక్కొచ్చేటికి సోషల్ మీడియా ఉంది. మమ్మీ అని గట్టిగా వస్తే పోస్ట్ చేస్తే చూస్తారు, దొబ్బుతారు, ఏదో కామెంట్ పెడతారు, అట్లా ఇట్లా వెళ్ళిపోతుంటారు. చిరంజీవి గారు నడుచుకుంటూ వచ్చినారు, ట్రైన్కి వచ్చినారు, సైకిల్ వేసుకొచ్చినారు, నాకేం తెలియదు. ఇప్పుడు ఆయన ద్వారా ఓ 10 మంది ఇంట్లో హీరోలు ఉన్నారు. ఆయన చూసి ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు, నేను అలాగే వచ్చిన స్వయం కృష్ణ ఆయన వచ్చాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు అంటే నేను ఆయన పేరు పెట్టుకున్నా, ఆయన అభిమాని అంటారు, నేను అందరికీ అభిమానే. ఆయన పేరు ఎందుకు పెట్టారు? మీ ఫాదర్ అమ్మ ఫ్యానా? అలా ఏం లేదు మేడం. మా ఏదో దేవుడు ఉన్నాడు బాలయ్య స్వామి అని, అలా మునీశ్వరులు ఉన్నారనమాట, అలా బాలయ్యని పెట్టారు. ఈయన పేరు తీసేసుకున్నాం అంతే. అది బాలయ్య ఫ్యాన్ అని అందరూ అనుకుంటారు. మా బాలకృష్ణ గారికి కూడా కొంచెం కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, చాలా ఎక్కువ ప్రేమ. 10 మందిలో కొట్టినా ఆయన పెట్టినట్లు ఎవరు పెట్టరని నేను కళ్ళారా విన్నా, చూసినాను. చూసారా? వేరే వాళ్ళు చెప్పారు మేడం, అంటే ఆయన దగ్గరకు చూడలే, కానీ షవరింగే ఆయన దగ్గరికి వెళ్తే. కానీ ప్రేమ ఎంత షవరింగ్ అన్నా ప్రేమ సంపాదించుకోవాలని ఆశ ఉంది. ఆయన సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే చేయాలని కానీ ఆశ ఉంది. ఇప్పుడు దాకా నేను ఎంత కష్టపడ్డానో, మీ ఛానల్ ద్వారా ఒక కాల్ వచ్చిందంటేనే నాకు చాలు ఈ లైఫ్ అనిపించే రేంజ్లో ఉన్నా. నన్ను విమర్శించిన వాళ్ళు ప్రతి ఒక్కరు మనకు మెంటలా, పొద్దున్న లేస్తే ఇలా గెటప్ వేసుకున్నానా, సోషల్ లైఫ్ ఇదే ఇట్లనే ఏంటికి అంటే బాగా పోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో బాబాజీ బిర్యానీ ఫేమస్ అంట, అది ఇక్కడ పేరు పడిపోయింది. మాకు ఆ రాయలసీమలో రాయముద్ద నాటు కూడా ఫేమస్. మీరు ఇలాంటిది పెట్టినా మాకు నచ్చదు. అలా సీతకు నచ్చిందే రాముడు అన్నట్లా ఎవరు నచ్చింది వాళ్ళకి.